నమస్తే అన్న. నమస్తే అన్న, ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంకి వచ్చేటప్పటికి ఎలా ఉండబోతుంది ఏంటి, అసలు ఇక్కడ చాలా హాట్ టాపిక్గా మారబోతుంది. ఇటుపక్క నారా లోకేష్ గారికి విజయం అని చెప్తున్నారు చాలా మంది. ఏం గెలవడు అతను. ఎందుకని గెలవరు ఆయన? గెలవరు. అతను ఏం చేశాడన్నాడా? జగన్ సంక్షేమ పథకాలు 31 కోట్లు ఇచ్చాడు వడ్డేసరానికి. అతను ఏమి ఇచ్చాడు? రంజాన్కి, క్రిస్మస్కి, భోజనాలకి వీటికి చేస్తే అతను ఓటు వేస్తారేందేడా? ఎవరేరు. ఎందుకని అంత నమ్మకంతో చెప్తున్నారు అనేసి ప్రజలు? ఇక్కడ జగన్ అంటే నమ్మకం. జగన్ గారు ఏం చేశారు అసలు? జగన్ గారు సంక్షేమ పథకాలన్నీ ఇచ్చారు కదా. రైతు భరోసా అని, అమ్మ ఒడని, విద్యా దీవెన అని అన్ని ఇచ్చారు కదా. అంటే సంక్షేమం ఉంటే ఓటు వేసేస్తారా? వేస్తాం. ఎందుకని వేయాలి ఓటు? ఇప్పుడు డబ్బులు ఇస్తే ఓటు వేసేస్తారా ఎవరికైనా? డబ్బులు ఇస్తే ఓటు కాదు, ప్రజలను పట్టించుకోవాలి కదా. ఏనాడు పట్టించుకోలేదు కదా అతను చంద్రబాబు. మరి ఇక్కడ అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డిని తిట్టారు కదా. తిట్టినామండి. మరి తిట్టారు కదా, అక్రమంగా తిట్టినామండి. 4 రోజులు అయితే రిజల్ట్స్ అన్ని తెలుస్తాయి కదా. వాళ్ళు తిట్టితే మాత్రం ఏమైంది? జగన్ అక్రమంగా డబ్బులు తీసేసుకుంటున్నాడు, ప్రాజెక్టులు అవగొట్టట్లేదు, ఉద్యోగాలు అవన్నీ పిచ్చి ఆరోపణలు అండి. అది మరి ఇక్కడ 2 లక్షల పైగా ఇచ్చాడు ఉద్యోగాలు. ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వలేదు. మరి ఇటుపక్క రాజధాని కూడా కంప్లీట్ చేయలేదు 5 సంవత్సరాల నుంచి అనేసి అమిత్ షా గారు దాని స్టేజ్ మీద నుంచి ధర్మవరం నుంచి మాట్లాడారు కదా. చెప్పారు కదా, 2 సంవత్సరాలు కరోనాలో ఉన్నాడు కదా. ఇంకా అభివృద్ధి ఏడ చేస్తాడు? మరి రాష్ట్రానికి వచ్చే మొత్తం నిధులన్నీ కూడా సైడ్ దారి మళ్ళీ ఇస్తున్నారని చెప్తున్నారు. ఏం లేదు. మరి ఇక్కడ ఎలా ఉండదు? ఇక్కడ ఎలా ఉండబోతుంది రేపు మే 13వ తారీఖున? కంపల్సరిగా మురుడు లావణ్య గారు గెలుస్తారు. ఎందుకు గెలవాలి? ఆమె గెలుస్తారు. ఎందుకు గెలవాలి? ప్రజలంతా ఆమె పక్షాన ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నానని చెప్తున్నారు, కానీ ఇక్కడ ఏంటంటే మేనిఫెస్టో రిలీజ్ అయింది, ఇరువురు మేనిఫెస్టో. కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టే మేనిఫెస్టో చాలా బాగుందని చెప్తున్నారు అందరూ. ఏమి లేదు, అతను నమ్మరు. అతను ఒక దొంగ, అతనే ఒక అబద్ధం. అది ఎవడో నమ్మడు, నమ్మే పరిస్థితులు అసలు లేరు. అది రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్తున్నాడు, ఏమేవాడు. పోయినసారి రుణమాఫీలు, రైతు రుణమాఫీ అని, డోక్రా రుణమాఫీ అని చేశాడు కదా. చాలు, ఇంకేం నమ్ముతారు జనం. అది అందుకే నమ్మరు అనేసి సార్ జగన్ పక్షాన్ని ఉంటానంటున్నారు అందరూ. అంతే. మరి ఇక్కడ మా లావణ్య గారు మేడం కూడా ఇక్కడ ఏంటంటే బయటికి రారు అనేసి ఆరోపణ కూడా వచ్చింది. తిరగరు, మనుషుల్లో ఉండరు అని చెప్పి ఆరోపణ. ఇప్పుడే ఆమె తిరిగింది, లోకేషే తిరగల ఈ నియోజకవర్గంలో. వెళ్ళి ప్రతి గ్రామంలో అడగండి, ప్రతి గ్రామంలో ఆమె తిరిగింది. అయితే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వడ్డేశ్వరం నుంచి కానీ మంగళగిరి నుంచి కానీ? పక్కాగా అయితే మురుడు లావణ్య గారు గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారు ప్రజలు. అది.